ఓం నమః శివాయ. విజయవాడ వాస్తవ్యులైన సేవామూర్తి లావణ్య గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి ఈశ్వరుని సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లింగాకారునికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శంభో శంకర. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. దీర్ఘసు మంగళి. దివ్యమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని ఆజ్యాన్ని సమర్పించి హోమఫలాలు పొందారు. అగ్నేయుధం నమః అగ్నేయుధం నమః అగ్నేయుధం నమః ప్రజాపతయేధం నమః. నూతన శివాలయ నిర్మాణానికి ఇటుకలను సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. అనంతరం సేవాశ్రమాన్ని సందర్శించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విశిష్టత గురించి, శివాలయ నిర్మాణ సంకల్పం గురించి ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసిన సేవామూర్తి లావణ్య గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. చాలా బాగుండిందండి ఇక్కడ. అంటే నిజంగా ఇక్కడికి వచ్చే అనాథలు అదృష్టవంతులేమో అని చెప్పాలనిపించింది నాకు. చాలామంది రోడ్ల మీద చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎవరు చూసేవాళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అనాథలుగా ఉండటం అనేది దురదృష్టమే. కానీ ఇక్కడికి వచ్చే అనాథలది అదృష్టమేమో అనిపించింది. అట్లా బాగుండింది చూడటానికి. కానీ మనకి ఇక్కడ అంతా హెల్త్ సపోర్ట్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాలుగా చాలా బాగుందండి ఇక్కడ. చూసి ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో చూసి దాని ప్రకారం అప్పుడు ఇద్దాము అనుకున్నాను. కానీ ఒక 10 మందికి చెప్పాలనిపించి నేను ఇది చేస్తున్నాను. కనీసం ఒక 10 మంది దీని మూలంగా ఒకసారి వచ్చి చూసి వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశంతో నేను ఇది ఇస్తున్నానండి. ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి వచ్చి చూడండి. చూసినాక మీకు ఏమనిపిస్తే మీరు అలా ఇది చేయండి. అది అంటే మీరు సహాయం చేస్తున్నాము అంటే ఒకరికైతే మనం రెగ్యులర్గా అయితే ఒకరికి కూడా ఏం చేయలేము. కానీ ఇక్కడ 600 మందికి చేస్తున్నారండి. అది కూడా ఇంట్లో చేసేదానికన్నా ఎక్కువగా అంత నీట్గా, అంత గౌరవంగా వాళ్ళని చూస్తున్నారు. చాలా బాగుందండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.